హరే కృష్ణ. ఎప్పుడైతే మనం చెడు అలవాట్లలో ఉంటామో, ఎప్పుడైతే మనము మన లైఫ్ గోల్ అనేది తెలుసుకోమో, మనం ఈ హాస్పిటల్స్ చుట్టూనే తిరుగుతూనే ఉంటాము. ఎవరైతే వాళ్ళ లైఫ్ పర్పస్‌ని తెలుసుకుంటారో, మనం మానవులుగా ఎందుకు పుట్టాము? అసలు మానవులుగానే ఎందుకు పుట్టాము? అసలు మానవులుగా మనం చేయాల్సిందేమిటి? ప్రతి ఒక్క జీవి మనలాగా మాట్లాడలేదు, మనలాగా ఆలోచించలేదు, మనలాగా చదువుకోలేదు, మనలాగా చైతన్యము లేదు. కానీ మనలో మాత్రమే ఈ స్పెషల్ ఫీచర్ ఎందుకు ఉంది? దాని పర్పస్ ఏంటి? అసలు భగవంతుడు ఏ జీవికి ఇవ్వనిది ఓన్లీ మానవుడికి మాత్రమే ఇలాంటిది చైతన్యం ఎందుకు ఇచ్చారు అని ఒక చిన్న క్వశ్చన్ మనం వేసుకుంటే ఈ హాస్పిటల్స్ తిరగటం అనేది మనం మానేస్తామన్నమాట. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ హ్యూమన్ పర్పస్ తెలుస్తుందో అప్పుడు మన జీవితంలో గొప్ప ఆచార్యులు ప్రవేశిస్తారన్నమాట. ఎందుకంటే ఆచార్యుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేస్తారు. ఆచార్యులు వచ్చే పర్పస్ ఏంటి అనంటే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంటే మనం అప్పటిదాకా అజ్ఞానంలో ఉండి అదే జ్ఞానం అనుకుంటూ జీవిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మన జీవితంలోకి శ్రీల ప్రభుపాదుల వారిని ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితంలో అప్పటిదాకా జ్ఞానం అనుకున్నది అజ్ఞానం అని తెలుసుకొని అసలైన జ్ఞానం అనే దివ్యని వెలిగించి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. జై శ్రీల ప్రభుపాద.